వెల్కమ్ బ్యాక్ అన్నమాట. ప్రజెంట్ అయితే గుడిసి వచ్చాం, గుడిసిపోవడానికి. అంటే వచ్చిన తర్వాత మ్యాటర్ ఏంటంటే పెద్ద రాజకీయం జరుగుతుంది అన్నమాట. నీట్గా మార్నింగ్ పూట అంటే బళ్ళు అయితే ఎలా ఉందంట. మనం ప్రజెంట్ అయితే ఇద్దరం ఉంటే ఒకటే అంటున్నారు, బండ్లు అయితే ఎలా లేదు. నీట్గా మీరైతే బొలెరో వ్యాన్ అయితే వెళ్ళిపోండి, మనిషికి అయితే 3500 అని చెప్తున్నాడు. ఇద్దరికైతే 3500 అంట. అయితే నేను అన్నాను, అది కాదు భయ్యా, నేను ఒక 300 ఇస్తాను, పంపించే. ఎందుకు పంపించారంటే ఆల్రెడీ మేము అడిగాను, ఎంక్వైరీ చేసాము. మేము ఆల్రెడీ చేసాము. చేసిన తర్వాత బండి వాళ్ళు పంపిస్తున్నారని చెప్పారు. బట్ మీరైతే మాత్రం పంపించట్లేదు. అది అడిగితే నా పేషెంట్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా బండి ఇడిసి వెళ్ళిపోయారు, బొలెరో ఎట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ పెద్ద స్కామ్లు అవుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ మా బ్యాగులు, మా బళ్ళు, ఈ కవర్లు ఇవన్నీ చూసి ఓకే వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో పర్లేదు, ఓకే అయితే వీళ్ళకి కావాల్సిన వీడియో కావాలా యూట్యూబ్ పర్పస్కి, ఇంక ఇలా చేయడం కరెక్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు డిమాండ్ చేశారనమాట. 1000 ఇచ్చేసరికి పంపించను అంటే ఒక 1500 అయితే పంపిస్తారు, మేబీ ఒక 1500 పంపిస్తారు. నిన్న ఒక 1 రోజుల క్రితం మా ఫ్రెండ్స్ వచ్చారు ఆల్రెడీ, ఇక్కడికి వచ్చి చూసుకొని బండి మీద వెళ్ళి వచ్చారు కిందకి. కానీ ఇప్పుడు ఇక్కడ ఆవిడ కూడా అడిగితే ఆవిడ అన్నది పంపిస్తున్నారు కదండి, బళ్ళు కూడా పంపిస్తున్నారు, మార్నింగ్ టైం కూడా పంపిస్తున్నారు, ఇప్పుడు కూడా పంపిస్తున్నారు అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చింది ఇద్దరమే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. మాకు పోయిందేం లేదు. ఇక్కడ ఆల్రెడీ మేము లాస్ట్ టైం చూసిందే, మళ్ళీ పచ్చిగా చీపెడదామని చెప్పేసి వచ్చాను తప్ప అంతకు మించి అయితే ఇంకేం లేదు. అంతకు మించి అయితే ఏం కాదు. మ్యాటర్ అయితే అది జరిగింది ఇది అన్నమాట. మొత్తం అంతా మైనస్. ఈ రోజు అసలు ఏదో చేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం, ఏదో అయ్యింది, మొత్తం అంతా పోయింది. బిస్కెట్ అసలు అక్కడ మారేడుమిల్లి కూడా మొత్తం క్లోజ్ లో ఉన్నాయి. అంటే వెళ్ళైనందుకైతే మాకు లక్ ఏంటంటే క్లచ్ పెట్లు మిగిలినాయి, టైర్లు మిగిలినాయి, బండి రఫ్ కూడా మిగిలింది, అంతే, మించింగ్ ఏం లేదు. మెయిన్ గుడిసె అంటే బళ్ళు ఎంత నలిగిపోతాయి అంటే బయటికి కాంపడగా చాలా నలిగిపోతాయి. మెయిన్ క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి, ఇంజన్లు బాగా బ్లాక్ అయిపోతుంది, బండి ఓవర్ హీట్ అయిపోతుంది, టైర్లు అరిగిపోతాయి, సామాన్లు లూజ్ అయిపోతాయి, బోల్ట్కు లూజ్ అయిపోతాయి ఆఖరికి కంపల్సరీ. కళ్ళీ బండి వచ్చిన తర్వాత కంపల్సరీ షోరూమ్లో పెడితే ఈజీగా ఎలా చూసినా క్లచ్ ప్లేట్లకు 4000 పొగ, టైర్లు రఫ్ ఎలాగైనా నరుగుతాయి. కానీ ఇక్కడికి వచ్చి అరగొట్టుకోవడం ఒక లెక్క తక్కువ టైర్లు ఎలా చూసుకున్నా 4000 అంటే పట్టించుకోకూడదు అన్నీ. కానీ యాజ్ ఏ వాటెవర్లే ఇంక వదిలేండి, అదనమాట మ్యాటర్. అలా అవుతుంది. అందుకే ఇంకా అయిపోయింది, ఇంకా బ్లాక్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నా మొత్తం మూడంతా ఖరాబ్ అయిపోయింది. ఇంక దగ్గరలో కూడా మ్యాక్సిమం వాటర్ ఫాల్స్ మెయిన్ ఏంటంటే వచ్చినందుకు వాటర్ ఫాల్స్ మొత్తం క్లోజ్లో ఉన్నాయి. వర్షం పడుతుంది కాబట్టి తుఫాను ఉందని చెప్పి అన్ని క్లోజ్ చేస్తారు. ఏవీ లేవు అంటే ఒకటే ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాం, అది చూసాం, అక్కడ కూడా పెద్ద బొక్క పడ్డది. ఇంకైతే ఏమీ లేవు. తిన్నాక అయితే ఇంకా వెళ్ళిపోవడం, ఇంకా నర్సీపట్నం ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదయ్యింది లాస్ట్కి అంతే. ఏదన్నా ముందుగా రెడీ చేస్తే అలాగే ఉంటుంది. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మేము, అలా చేద్దాం. బట్ ఒకటి నెక్స్ట్ మంత్ కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా మళ్ళీ పూరి వెళ్తున్నాము. పూరి నుంచి భువనేశ్వర్ వెళ్తాము. భువనేశ్వర్ నుంచి చిత్రకూట కూడా మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చిత్రకూట ప్లాన్ చేస్తున్నాము. చిత్రకూట డియోమాలి మొత్తం అన్ని ప్లాన్ చేస్తున్నాము. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. పర్లేదు, పెద్ద మేజర్ ఏమి అయిపోలేదు, మైనరే. ఎక్కడ వేసారు జలగలు? మేమైతే అసలు వర్షాలు పడిపోతున్నాయని పెద్ద విన్నాము. మొత్తం అక్కడ ఎక్కడ కూడా మా ప్లేస్లో కూడా వర్షాలు పడ్డాయి, కానీ ఇక్కడ కొత్తగా అసలు చిన్న వర్షం లేదు ఉదయం నుంచి. అసలు ఏమో రైన్ కవర్స్ మొత్తం పాయింట్ అనమాట. అంత అలా ప్రిపేర్ అయినందుకు బిస్కెట్ అంతా ఏం చేయలేం. నాకు తెలిసి అలా చిత్రకూడిపోయినా బాగున్నామో బాగా నిజంగా. అది వెళ్ళిపోయినా బాగున్నామో. నేను ఇంకా అటు సైడ్ రోడ్లు ఎంజాయ్ చేద్దాం, ఇది చూసిందే. సరే అయితే దారిలో ఒకవేళ ఏమైనా షూట్ చేస్తే యాడ్ చేస్తాను. మ్యాక్సిమం ఇంకా షూట్ చేయడం, ఇంకా చిరాకు దెబ్బింది అంతా, వెళ్ళిపోవడం. ఇంకా మ్యాక్సిమం ఇంకా 1 అవర్లో లాగేస్తాం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం.
మార్నింగ్ వచ్చినంత లాగ్నెస్ అయితే ఉండదు ఇప్పుడు. పెడతా అవి కూడా. అప్పుడు ట్రైన్ వచ్చేసరికి అప్పుడే 1 అయింది కరెక్ట్గా. 1 అయితే 2:30, 3 ఆ టైంకి అయితే ఇంటికి వెళ్ళిపోతాం జగ్గంపేట. అంటే వస్తున్నప్పుడు ఒక 2-3 ఇక్కడ లోకల్ గైడ్స్ ఎవరైనా ఉంటే అడిగి కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడు రావాలి. అదొకటి. మేమైతే టైంకి 1 గంట అయింది ఇక్కడ వచ్చేవాళ్ళకి. దానివల్ల ఇప్పుడు ఎవరు లేని టైం కాబట్టి డబ్బులు డిమాండ్ చేయొచ్చు కదా, డిమాండ్ చేశారు అంతే, అంతకు మించేది ఏం లేదు. కానీ అంత వర్త్ కాదు. డబ్బులు డిమాండ్ పక్కనట్టండి, కానీ అంత వర్త్ అయితే కాదు. ఒక 3,000 4,000 ఇచ్చి పైకి వెళ్ళి ఏం ఉండదు అక్కడ అసలు. అంత ఏం ఉండదు. జస్ట్ నార్మల్గా ప్లేన్ ఏరియా ఉంటుంది. ప్లేన్ ఏరియా దాని ముందు నీట్గా చెప్పాలంటే మన దగ్గర లంసింగ్ వచ్చేయండి, అది బెస్ట్. లంసింగ్ వచ్చేయండి, వంజంగ్ వెళ్ళండి. లేదంటే అక్కడ కొంచెం ముందుకెళ్తే బల్డా కేవ్స్ ఉన్నాయి, అది ఒకటి ఉంది. డియోమాలి ఉంది. మీరు నర్సీపట్నం సైడ్ నుంచి లంసింగ్ నుంచి వచ్చారంటే ఆల్మోస్ట్ ఒరిస్సా మొత్తం కవర్ చేసేయచ్చు. మంచి ప్లేస్ అన్ని కవర్ చేసేయచ్చు. ఇంకా చెప్పాలంటే మహా అయితే ఇంకా ఇలా బెండ్ ఉంటే అంతే. ఏదో పుష్పాలు చిన్న బిట్ కలర్ కనబడినందుకు ఇక్కడ అంత హైప్ వచ్చింది, కానీ ఇక్కడ బొక్క తప్ప అంత సీన్ తప్ప ఇక్కడ ఏం లేదు మామూలు చెప్పాలంటే. దాని వంతు నీటి లంసింగ్, వంజంగి, బల్డా కేవ్స్, డియోమాలి మొత్తం టాప్, డియోమాలి టాప్ మొత్తం అన్నీ చూసుకుంటే ఎంత బాగుంటుందంటే మంచి ట్రిప్ వేసుకుంటే చిత్తరకోట అన్నీ తిరిగి వచ్చేయచ్చు నీట్గా, ఆరామ్సేగా. నీట్గా ఒక మహా అయితే ఒక 5,000 నాది కాదని బండి పెట్రోల్ కొట్టించుకొని 5,000 రూపాయలు కేవలం పెట్రోల్ తీసేస్తే తక్కువ ఫుల్ ట్యాంక్ 400 కిలోమీటర్లు వస్తుంది ఈ బండి అన్న. తక్కువ ఒక 30 సీసీ వచ్చిన 350 ఒక 30-35 వచ్చినా సరే ఈజీగా 400 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు వస్తుంది. మనకి 350 కిలోమీటర్ల దగ్గరలో ఆ రేడియస్ మొత్తం తిరిగేసి నీట్గా ఆరామ్సేగా. 5,000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే చక్కగా తిరగచ్చు మొత్తం అంతా. పెద్ద బిస్కెట్ ఏమీ లేదు. ఇంకా లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా ఏమైనా యాడ్ చేస్తే దారిలో వెళ్ళి సినిమాటిక్స్ యాడ్ చేస్తాను అంతే. బిర్యానీ తింటున్నా చోటు. టైం ఎంత బ్రో? అరే రిటర్న్ అంత అలా వచ్చేసాం. 6 గంటలు వచ్చా ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇక్కడ తినేసి రంపెళ్దామా? స్నానం చేసిపోదాం. ఇంకెళ్ళగద్దాలి, అందులోనే ఎదుక్కోవాలి దొరికితే. ప్లస్ ప్రజెంట్ అయితే ఇక్కడ మారేడుమిల్లో లంచ్ ఫినిష్ చేసుకొని డ్రింక్ బ్రేక్ అయితే ఆగాము. ఇప్పుడు ఎక్కడికి రా? మళ్ళీ రంప. ఇంకా రంపెళ్ళి స్నానం చేసేద్దాం. సరే స్నానం చేసి వచ్చేదా? ఇంకా అదొకటే ఛాన్స్ ఉంది. ఇంకా మొత్తం అన్ని బిస్కెట్ అయ్యాయి. మీరే అసలు నార్మల్గా అయితే నైట్ అయిపోవాలి మన రిటర్న్ అయ్యే టైంకి. మధ్యాహ్నం రిటర్న్ అయిపోతున్నాం. ఏ బిర్యానీ బాగుందా? అదే కదా బొక్కలాగా. ముందు లాస్ట్ టైం తిన్న రెస్టారెంట్ పోయి ఓ 5 పీస్ బిర్యానీ తిన్నా బాగున్నామో, లేదా ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నా బాగున్నామో. 100 రూపాయలతో అయిపోతుంది నీట్గా. నీకు 100, నాకు 100. యాక్చువల్లీ 50 బొక్క. అయితే ఈ 2 వాటిలో కొనుక్కోవచ్చు. సర్లే ఏం చేస్తాం. బండి పరిస్థితి ఇది. కానీ పర్లేదే, మరి అంత బురదం అయిపోలేదు.